అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ తాజాగా ఈ వైసీపీ అధినేత మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం అంటూ దాన్ని గవర్నర్ గారికి అందించడం జరిగింది. ఇక అనంతరం ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన అంటే సందర్భం ఏదైనా కావచ్చు, పాపం ఎంతో అపురూపంగా ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి తన రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుతూ కేవలం ఒక 60 కోట్లు మాత్రమే దీనికి నేను ఖర్చు చేశాను, అంటే దానికి ఖర్చు అయిందని చెప్పానంటూ లెక్కలు మాస్టర్ లెక్కలు చెప్పినట్లు ప్రతి దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకీ అసలు ఈ రిషికొండ లెక్క ఉంది సార్. అంటే మోజు చావలేదా? ఋషికొండపై జగన్మోహన్ రెడ్డికి మోజు తీరలేదా? 36 లక్షల బాత్ టబ్ పిలుస్తోందా? 15 లక్షల కమోడ్ పిలుస్తోందా? లేకపోతే ఆ మసాజ్ టేబుల్స్ పిలుస్తున్నాయా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా తెలివిగలాడు. ఏది అతను తెలివిగలాడు అనుకున్నాను, కానీ ఇంత తెలివిగలాడు అనుకోలే. నిన్న చూసావా, ఋషికొండకి 230 240 కోట్లు అయిందంట. అంటే ఎవరో ప్రశ్న అడిగారు, ఏమని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఋషికొండకైన ఖర్చుతో 2 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అన్నారండి అనేది అడిగారు ప్రశ్న. లెక్కేసుకున్నాడు లోపల. ఓహో, మెడికల్ కాలేజీకి 500 కోట్లు కదా, 2 మెడికల్ కాలేజీలు అవుతాయి అన్నాడు కదా, ఆయనే 230 కోట్లు అంటున్నాడు కదా, అదే అందామని చెప్పి ఋషికొండకి ఇతను 230 కోట్లే ఖర్చు పెట్టినట్టుగా ప్రజల మనసుల్ని, ప్రజల యొక్క మెదడుల్ని ఎంత ఇది చేయటం అంటే అసలు పొల్యూషన్కే మారిపోయారా? కాలుష్యానికి కమల సోదరుడా జగన్మోహన్ రెడ్డి? కాలుష్యము జగన్మోహన్ రెడ్డి ఒకేసారి పుట్టినా నాకు అర్థం కావట్లా. ఇంత పొల్యూషన్ ఫస్ట్ టైం ఏంటి? అరే రే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు ఉద్దేశం ఏదో కొద్దిగా ఖర్చు పెట్టాడు, మిగతాది ఖర్చు చేయాలి. 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టాడు అనుకో మెడికల్ కాలేజీ పైన, ఇంకా 200 కోట్లు కలిపితే పూర్తయ్యేదంటూ 2 మెడికల్ కాలేజీలు అనే లెక్క అట్లా ఇచ్చాడు ఆయన. దాన్ని అడ్డం పెట్టుకుని తను చేసిన ఖర్చుని సగం తగ్గించేశాడు. మళ్ళా యోగాంధ్ర ఖర్చునేమో 5 రెట్లు చెప్తాడు. యోగాంధ్రాకి ఎంత ఖర్చు అయింది? ఒక 50 కోట్లు ఎంత ఖర్చు అవుతుంది? 40 కోట్లు. అది కూడా కేంద్రం ఇచ్చింది, కేంద్రం రీయింబర్స్ చేసింది. కేంద్రం రీయింబర్స్ చేస్తే రాష్ట్రం ఖర్చు చేయటంలో తప్పే ఉంది? రాష్ట్ర ఖజానా నుంచి కాదు కదా. దాన్ని 330 కోట్లు ఖర్చు పెట్టారంట. మ్యాట్లు గిమిట్లు కొన్నారు, 50% ఎక్సెస్ కొన్నారు, అమెజాన్ లో మీరు రేట్లు చూసుకోండి అంటాడు. మరి ఇప్పుడు అవే మాటలని సైతం అంటే నిజ నిజాలు ఏంటనేది కూడా ఓ పక్క ఈ ఏపీ ఫ్యాక్ట్ చెక్ కావచ్చు, లేకపోతే ఇలాంటి అనలిస్టులు కావచ్చు, అందరూ చెప్తూ ఉన్నా కూడా మళ్ళీ సాక్షాత్తు మాజీ మంత్రులుగా చేసినటువంటి ప్రతి ఒక్కరు సీదిరి అప్పారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తాము అధినేత ఏ అబద్ధం చెప్పారు అదే అబద్ధం వీళ్ళు ఇంకా వంతుగా కొనసాగిస్తూ ఉన్నారు సార్. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనుకోవచ్చు? ఏముంది, దున్నపోతు ఈనింది అంటాడు జగన్, దోణగట్టేండి అంటాడు సీదిరి అప్పలరాజు, లేకపోతే గుడివాడ అమర్నాథ్, మొత్తం ఈ బ్యాచ్ అంతా కూడా ఇక అసలు అది దున్నపోతురా నాయన, అది ఈనుద్దా ఈనదా వీళ్ళకెందుకు? జగన్ చెప్పాడు, జగన్ చెప్తే దున్నపోతు కూడా ఈనుద్ది అనుకుంటారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే చెప్తున్నాను అనమాట. వాళ్ళు సొంత ఆలోచనలు ఎందుకు చేస్తారమ్మా? ఇక్కడ ఇష్యూ ఏంటి? ఒకవైపేమో రౌడీలను వదులుతున్నాడు, వచ్చోసిన ఆంబోతుల్లాగా ఈ ప్రభుత్వం పైకి లేకపోతే ప్రజల పైకి, మరోవైపేమో కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు. ఇది ఇప్పుడు తాజాగా రహేజా మీద కేసు వేయించాడంట. ఇప్పటికి ఎన్ని కేసులు వేస్తారు? ఒకవైపు ఏమో వడ్డే సోమనాథ్ రిసరాతో అమరావతి మీద కేసు వేపిస్తాడు, లేకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మీరు కనుక మాకు అంటే క్లియర్ గా చెప్తానంటే, ఒకరోజు నిజంగా సార్ జగన్ వేయించిన కేసులు ఎన్ని అని చెప్పిన వీడియో కూడా చేస్తాం సార్. అంటే ఏంటి, నువ్వు చేస్తుంది న్యాయ పోరాటం కాదు, సునీత చేసేది న్యాయ పోరాటం, నువ్వు చేసేది గలీజు పోరాటం. ఏది ఇప్పుడు పోరాటం అనే పదం దేనికి వాడతాం? దానివల్ల ఏదైనా గొప్ప మార్పు వస్తే అబ్బా ఏం పోరాటం చేశాడురా అంటాం. అదే నువ్వు రాష్ట్రానికి ఏదో రకంగా తలనొప్పి తేవాలా. ఎందుకు నిన్న తాజాగా చూసాం కదా, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో వాళ్ళందరికీ నియామ పత్రాలు ఇస్తూ ముఖ్యమంత్రి ఏమన్నారు? 31 కేసులు ఇచ్చాడంట. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాకుండా 31 కేసులు ఇచ్చాడంట. మెగా డిఎస్సి మరి జరగనీయకుండా 91 కేసులు ఇచ్చాడు. అంటే అసలు ఏంటిగా కోర్టుల్ని ఇతనే పోషిస్తున్నాడు నాకు అర్థం కావటల్లా.
దేశంలో లాయర్లందరినీ పోషించేంత డబ్బులు ఉన్నాయా? అవినీతి డబ్బు. ఆ డబ్బును వెదజల్లి తన కేసులు అలాగే చేస్తున్నాడు. 13 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేయాలంటే మరి ఎంత డబ్బు ఉండాలి? అంటే ఆ డబ్బు రాష్ట్రంలో సగం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈయన పోషిస్తున్నట్లు ఉంది. అంతే కదా. ఇప్పుడు జగన్ అనేది అతను ఏంటి, ఆంధ్రప్రదేశ్ కి పట్టిన శననాల, పీడనాల, విపత్తనాల నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు మొంతా తుఫాన్ ఎదుర్కొన్నాం, లేకపోతే తిత్లీ తుఫాన్ ఎదుర్కొన్నాం, హుదుహుదుని కంట్రోల్ చేసా ఉంటారు. అవి సరే, అవే ఉంది, ఇవాళ వస్తాయి రేపు పొద్దున వెనకపోతాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తుని ఎలా కంట్రోల్ చేస్తారు? అడ్డుకునేకులు వస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు మనం చూసుకుంటే తాజాగా అయితే ఎవరైతే మన హెల్త్ మినిస్ట్రీలో సత్యకుమార్ యాదవ్ అయితే అసలు పీపీపీ విధానం పెట్టుకుంటే అపోహల్ని మీరే నాతో స్వయంగా పంచుకున్నట్టు ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చి మరీ మాట్లాడారు. అతను ఒక సవాల్ చేశాడు, ఏమని? నన్ను జైల్లో పెట్టించు అన్నాడు. అవును. ఈ పీపీపీ విధానాన్ని శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీని జైల్లో పెడతావా అని అడిగాడు. జైల్లో పెడతాడా ప్రధాని మోడీని? ఇప్పుడు ఆయన బెదిరించాడు మొన్న, ఏమని? 2 నెలల్లో మేము అధికారంలోకి రాగానే మీరు గనక టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పంపిస్తా అన్నాడు. నువ్వు జైల్లో పంపాల్సింది టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను కాదు, ఈ పాలసీకి శ్రీకారం చుట్టిన మోడీని, లేదు ఈ పాలసీ తెచ్చిన నీతి ఆయోగ్ని. ఒకవేళ నిజంగా పివి నరసింహారావు గారి బతుకుంటే అసలు నువ్వు ఎల్పిజి రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చేవాడు అని కూడా అడిగేవాళ్ళు సార్. అదృష్టం. ఏది మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, వాజ్పేయి వాళ్ళ అదృష్టం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి కనుక ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా ఇదే జరిగేదా? ఖచ్చితంగా. అంటే అప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో ప్రజా పోరాటం అని చెప్పిన అతను దీన్ని దేశ స్థాయిలో కూడా తీసుకెళ్లి పోరాటం అంటారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు, నష్టం చేశాడు. ఇప్పుడు మళ్ళా అధికారం లేకపోయినా అదే ధ్వంసం, అదే నష్టం, అదే నాశనం. ఏది, ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి పోకుండా చేస్తున్నాడు. అంటే ఇతను చేస్తున్న నాశనం ఇది రాష్ట్రాన్ని కాదు, ఇది సమాజాన్ని అన్నమాట. అంటే సమాజానికే ఇతను ఒక రాచపుండుగా మారిన పరిస్థితుల్లో ముందు దానికి చికిత్స జరగాలి. మనం అంటే జగన్ ఒక విపత్తు అని మనం మాట్లాడుతూ ఉంటే మరోపక్క సాక్షి మీడియా ఛానల్ ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే కూటమి పెద్దలు ఉన్నారో అంటే సీఎం చంద్రబాబు గారి నియోజకవర్గానికి సంబంధించిన జిల్లా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం పిఠాపురానికి సంబంధించిన కాకినాడ జిల్లా కావచ్చు, మంగళగిరి కావచ్చు, వీటన్నింటిలో కూడా 2023-24 కన్నా కూడా 24-25లోనే క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. సో అరాచక పాలన అంటే వీళ్ళది అని చెప్పని ప్రజల మీద ప్రయత్నం చేస్తారు. దీనికి సమాధానం క్రైమ్ రేట్ కాదు, అదేంటంటే మామూలుగా 112 అని ఫిర్యాదుల్ని సత్వరం స్పందించడం కోసం అమిత్ షా ఏదో లేఖ రాశాడు అని చెప్పి సాక్షి మీడియా ఏదో హైలైట్ చేసింది. ఏది, ఇక్కడ పోలీసు ఆంధ్రప్రదేశ్ లో 25 నిమిషాలు తీసుకుంటున్నారంట, జాతీయంగా 5-6 నిమిషాల్లో ఉందని, చండీగఢ్ లో అయితే 5-6 నిమిషాల్లోనే జరుగుతోందని, జగన్మోహన్ రెడ్డి హయాంలో 7-8 నిమిషాల్లోనే మేము రిజిస్టర్ చేసేవాళ్ళం కేసులు. నిజమా? జగన్మోహన్ రెడ్డి గాని ద్వారా నేను కూడా ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను సార్. నిజంగా అలా ఫైల్ చేసే పని ఒక రోజున నేను స్వయంగా అనుభవించింది. నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్న టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసుకొచ్చి వీసీ ఛాంబర్ ముందు పెట్టేశారు అన్నమాట. దాని మీద కంప్లైంట్ రైజ్ చేయడానికి కాల్ చేస్తే స్పందనలో అది మేమేం చేయలేదు, అది స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్ళని చెప్పని పెట్టేసిన పరిస్థితి ఉంది. అంటే యూనివర్సిటీలోనే రాజకీయ వేదికలుగా మార్చాడు కదా. యూనివర్సిటీల్లోనే అతను పుట్టినరోజులు, వాళ్ళ నాన్న జయంతులు జరిపించాడు. వాళ్ళ యొక్క ఎమ్మెల్సీల ఎన్నికల్లో వీసీలు ప్రచారం చేయాలని ఒత్తిడి చేశాడు. నేను చూశాను నీ వీడియో, ఇది గతంలో మీరు మాట్లాడింది. అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, చూడాల్సింది, జనం నేనేది చెప్పినా నమ్ముతారు. సాక్షి ఏది రాసినా జనంలో నమ్ముతారని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. అదే సాక్షి సాక్షికి నాకు సంబంధం ఏంటి, సాక్షి చెప్పి మీరు ఎలా నమ్ముతారు? అసెంబ్లీ సాక్షిగా అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక్కడ క్రైమ్ రేట్ నిజంగానే అప్పుడు ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? బాధితులు ఇప్పుడు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నారా లేదా? అసలు పోలీస్ స్టేషన్కే ఎందుకమ్మా, రాజకీయ పార్టీల కార్యాలయాలకే వీళ్ళు ఇస్తున్నారు కదా.
అవును సార్, అవును సార్. వాళ్ళ తెలుగుదేశం కార్యాలయంలో ప్రతి వారం అక్కడ జరుగుతోంది, ప్రతి ప్రజాదర్బార్ జరుగుతుంది. అవును. జనసేన కార్యాలయంలో తీసుకుంటున్నారు. జనవాణి జరుగుతుంది. బాధితులు స్వేచ్ఛగా ఇవాళ బయటకు వస్తున్నారు, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు, కేసులు ఇస్తున్నారు, అవి రిజిస్టర్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు అరాచక Yes, sir. శక్తులు. రౌడీ రహితంగా రాష్ట్రాన్ని మారుస్తా ఉన్నారు. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రజలు కోరుకునేది అదే. ఏది? రౌడీ రహిత ఆంధ్రప్రదేశ్, గుండా రహిత ఆంధ్రప్రదేశ్ కి మిమ్మల్ని గెలిపించారు. కూటమిని గెలిపించిందే అది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసిన, మోడీ ఇవాళ 3.0 వచ్చిన దానికి కారణం ఏంటి? ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి? రౌడీ రహితంగా సమాజాన్ని తీర్చిదిద్దండి. దానికి తగ్గ కసరత్తు జరుగుతోంది. ఏది? ఈగిల్ ఇవాళ ఆకే రవికృష్ణ డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. యువతలో బ్రహ్మాండంగా దానిపైన చైతన్యం తీసుకొస్తున్నారు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒక 480 మంది సిబ్బందితో రవికృష్ణ ఏం చేస్తున్నాడు? గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ మార్చాడు. ఇవాళ గంజాయి లేని పరిస్థితుల్లో మనం చూసాం, ఠారెత్తిపోతున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒరిస్సాలోనూ ఎక్కడికి వెళ్ళిపోయారు మొత్తం అందరూ కూడా. అంటే ఒకటి, క్రైమ్ రేటు అప్పుడు ఎక్కువ, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు తక్కువ అప్పుడు ఎక్కువ అని సాక్షి చెప్తుందంటే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కాదంబరి జత్వాని ఆ రోజు మీరు తీసుకున్నారా పిటిషన్? ఎంత ఇబ్బంది పెట్టారు అమ్మాయిని. ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చింది, ఇక్కడ ఇచ్చింది, దుర్గమ్మకు మొక్కులు ఇచ్చింది, వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పోలీసులు ఎవరన్నా ఇప్పుడు విధులు నిర్వహణని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారా? ఇప్పుడు ఏ ఐపీఎస్ పైన అయినా ఈ 18 నెలల్లో ఆరోపణలు వచ్చాయా? ఐపీఎస్లు కిడ్నాప్ చేశారని, ఐపీఎస్లు పలానా వాళ్ళని చిత్రహింసలు పెట్టారని. లేదు సార్, లేదు. ఇప్పుడు రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మారటం అది సరే, ముందు అసలు రౌడీ రహితంగా మీడియాని మార్చండి. రౌడీలు మీడియాలోకి వస్తున్నారు, రౌడీలు ఛానల్స్ కి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎవరో బోరగడ్డ అనిలో వీళ్ళందరూ కూడా ఈ మధ్య మనం చూసాము. ఏది? సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని వాళ్ళని గెలిపించి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చుంటున్నారు ఈ రౌడీలందరూ కూడా. అంటే ఏంటి మీడియా, ఈ సోషల్ మీడియా ఏం చేస్తుంది? జగన్ కళ్ళల్లో ఆనందం కోసం రౌడీలతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారా? కానీ అది వ్యక్తిగత స్వేచ్ఛ అంటారు కదా సార్, దాన్ని ఎవరు అడ్డం బ్రేక్ వేయలేరు కదా. ఏది వ్యక్తిగత స్వేచ్ఛ? రౌడీలు వేదికలెక్కి ప్రసంగాలు చేయడమా? ఆ ప్రతిఘటన సినిమా గుర్తొస్తుంది నాకు. అతను ఎవడో ఉంటాడు, చరణ్ రాజు, కాశీ ఏదో రౌడీ అనమాట. ఇప్పుడు ఒకటి అప్పట్లో ఒకడే కాబట్టి అదేదో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి. ఇప్పుడు ప్రతిఘటన ప్రజల నుంచి రావాలి. ఏది? ఈ రౌడీలకి, ఈ గుండాలకి, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగులకి ప్రతిఘటన ప్రభుత్వం నుంచి కాదు. ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగినంత చేస్తుంది, చట్టాన్ని దాటి అదేం చేయలేదు. కానీ జనం ప్రతిఘటించాలి. ఏది? ఇలాంటి బోరగడ్డ అనిల్, లేకపోతే ఇంకా ఈ విధమైనటువంటి అనేక మంది రౌడీ షీటర్లు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత జనం పైన ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.